అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. నేను కుటుంబరావుని. సమగ్ర కోకో విధానం అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో తోటల సాగు ఉంది. ఏలూరు జిల్లాలో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి ఆయిల్ ఫామ్ తోటల్లో కోకో అంతర్పంటగా ఉంది. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం 20వ స్థానంలో ఉంది. మన దేశ అవసరాలకు తగినంత ఇక్కడ ఉత్పత్తి లేదు. 80% కోకోను ఇతర దేశాల నుండి మన దేశం దిగుమతి చేసుకుంటున్నది. అయితే ఇక్కడ పడుతున్న కోకోకు సరైన ధర చెల్లించకపోవడమే అసలు సమస్య. మనం ఉత్పత్తి చేసిన కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మోండలీజ్ ప్రధాన కొనుగోలు కంపెనీగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. గత సంవత్సరం కంపెనీలు పోటీపడి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో గింజలను 1,040 రూపాయల వరకు కొనుగోలు చేశాయి. గత సంవత్సరం రైతులకు కిలో కోకో గింజలకు సరాసరి ధర 749 రూపాయల వరకు వచ్చింది. ఈ సంవత్సరం కంపెనీలు సిండికేట్లా మారి అంతర్జాతీయ ధర ఇవ్వటం లేదు. పైగా అన్సీజన్ గింజలు కొనుగోలు చేయటం లేదు. సీజన్ కోకో గింజల ధర సైతం రోజు రోజుకి తగ్గించి చేస్తున్నారు. ఈ విషయంపై కోకో రైతు సంఘ ప్రతినిధుల సమక్షంలో కంపెనీలతో అధికారులు చర్చలు జరిపినా కంపెనీల నుండి తగిన స్పందన రాలేదు. అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేయాలని, పాత గింజలు వెంటనే కొనాలనే ప్రధాన డిమాండ్లను కంపెనీలు పట్టించుకోవటం లేదు. కోకో రైతులు సంఘటితంగా లేకపోవడం వలన కంపెనీలు సిండికేట్గా మారి ఇబ్బంది పెడుతున్నాయి. కంపెనీలను ఏమీ చేయలేం అన్నట్లుగా ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. కొత్త గింజల ధర 650 నుండి 600 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 550 నుంచి 500 వరకు తగ్గించారు. ఈ ధర మరింత తగ్గిస్తామని కంపెనీలు రైతులను బెదిరిస్తున్నారు. అన్సీజన్ గింజలను 200 నుండి 240 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కొనుగోలు కూడా నామమాత్రమే. ప్రస్తుతం ఎకరా కోకో తోటలను 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు కౌలు ఉంది. ఎకరాకు ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు 60,000 వరకు అవుతున్నాయి. కౌలు రైతులు దిక్కుతోసిన స్థితిలో అల్లాడుతున్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కంపెనీలు రైతుకు తగిన ధర ఇవ్వటం లేదు. కాబట్టి వ్యత్యాసపు ధర ప్రభుత్వం చెల్లించే విధంగా రైతును ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. కోకో గింజల కంటే కోకో పొడి, బటర్ రూపంలో అత్యధికంగా దిగుమతులు జరుగుతున్నాయి. కంపెనీలు తమకు కావలసిన కోకోను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని ఇక్కడ కోకో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోకో గింజలకు ఇంతవరకు ధర నిర్ణయించే ఒక ఫార్ములాను ప్రభుత్వం రూపొందించకపోవడం విడ్డూరం. కేంద్రం కోకో దిగుమతులపై ఆంక్షలు విధించి స్థానిక రైతులను ఆదుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ కోకో ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు. కోకో ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పి రైతుకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వాలు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వర్జీనియా పొగాకు వంటి పంటల కొనుగోలుకు ఏర్పాటు చేసిన విధంగా కోకో బోర్డు ఏర్పాటు చేసి మార్కెట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. సమస్యల పరిష్కారం కోసం కోకో రైతులు సంఘటితం కావటం తప్ప మరో మార్గం లేదు. కోకో ధరను గిట్టుబాటు ధర కల్పించి మరి రైతులను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది నేటి వీడియో. ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో ప్రమోట్ చేయబడుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.